రాజధాని గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. మరికొద్ది గంటల్లోనే అంటే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రాంతానికి వచ్చి మళ్ళీ అమరావతిలో ఏదైతే నిర్మాణాలు ఆగిపోయిన నిర్మాణాలు ఉన్నాయో వాటిని పునర్నిర్మాణం కోసం చేసేటువంటి ప్రయత్నంతో పాటు నూతన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇక్కడ రేపు ప్రారంభించుకోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో ఎక్కడ చూసినా ఒక సందడి వాతావరణం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం మాట్లాడినటువంటి సందర్భంలో రాజధాని ప్రాంత రైతులు కావచ్చు, ఈ సమీపంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, చాలా ఒక పాజిటివ్ వేలో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాం. వాళ్ళ ఆనందానికి అయితే హద్దులు లేవు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఎలాంటి ఎదుగు బొదుగు లేదు మా జీవితాల్లో. మా గ్రామాలు మొత్తం కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి మేము చూసాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ కొత్తగా అడుగులు వేయటం, పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో వేగంగా ముందుకు వేయటం, దానికి భారతదేశ ప్రధానమంత్రి మరొకసారి ఇక్కడ ఈ ప్రాంతానికి రావటం అనేది వాళ్ళకి చాలా ఆనందంగా ఉందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరొకసారి అని ఎందుకు చెప్తున్నామంటే 2017లో ఇలాగే అక్టోబర్ 22వ తేదీన భారతదేశ ప్రధాని వచ్చారు. ఇక్కడికి వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. కానీ ఆ తర్వాత అనేక సందర్భాల్లో అనేక కారణాల వల్ల అమరావతి ఎప్పటికప్పుడు దాని నిర్మాణాలు కానీ దాని అభివృద్ధి కానీ మరుగున పడిపోతూ వచ్చింది. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ జీర్ణించుకోలేకపోగా మళ్ళీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టింది. అంటే 3 రాజధానులు చేయాలనేటువంటి ఆలోచన, అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా వైజాగ్లో జరుగుతాయనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. చివరికి చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కాదు, ఇక్కడే అమరావతినే రాజధానిగా పరిపాలన సాగుతుంది, ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రాంతాన్నే రాజధానిగా చేసి ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తామనేటువంటి అంశాన్ని స్పష్టం చేయటం, ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణ సభ పెట్టడం అనేది ఈ ప్రాంతవాసులకు చాలా ఆనందాన్ని ఇస్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ రేపు అంటే మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి ఇక్కడ గన్నవరం ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం ఉన్నటువంటి వెలగపూడి గ్రామానికి 3 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. వచ్చిన వెంటనే ఇక్కడ సభ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి దాదాపు 5 లక్షల మంది ప్రజలైతే ఈ ప్రాంతానికి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రిని చూసేందుకు వీలుగా ఎక్కడికెక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంటే సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా కనిపించే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ వేదికను అంటే అమరావతి ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా అమరావతి అభివృద్ధి అనేది అవసరం, దాని ఆవశ్యకత చాలా ఉంది. ఇక్కడ రాజధాని ఆర్థికంగా బలపడితే ప్రతి ఒక్క పౌరుడు కూడా దాని యొక్క ఫలాలు అందేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారం ప్రతి ఒక్క పౌరుడికి ఈ జరిగేటువంటి కార్యక్రమం మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు చేస్తుంది. సో ప్రధానమంత్రి ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే అమరావతి 2.0లో ఏం జరగబోతోంది అంటే రాజధాని ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు రాబోతున్నాయి, ఎలాంటి వ్యాపారాలు రాబోతున్నాయి, దానికి భారతదేశ ప్రధానమంత్రి ఎలాంటి సపోర్ట్ చేయబోతున్నారు, ఆయన ఎలాంటి వాగ్దానం రేపు ఇవ్వబోతూ ఉన్నారు అనేటువంటి ఆసక్తి ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుల్లో కూడా ఉంది. దానికి మరికొద్ది గంటల్లోనే సమాధానం రాబోతోంది. రేపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ అమరావతి పునరంకిత సభ ఏదైతే పునర్నిర్మాణ సభ ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను పులకింపజేయాలనేటువంటి కాన్సెప్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.